హాయ్ అండి, నేను మీ విద్య. గుండి రసోయిలో అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను మీకు ఎంతో టేస్టీగా ఉన్న వెజిటేబుల్ పఫ్ చెప్తాను. చూడండి, ఈజీగానే ఇంట్లో చేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా తగలదు, ఎక్కువ వస్తువులు కూడా ఉండవండి. ఇదిగో, పిల్లలైతే చాలా ఇష్టపడతారు. మనం ఇంట్లో చేస్తే మార్కెట్ కన్నా బాగా వస్తుంది. మరి రండి, ఇది ఎలా చేస్తారో చెప్తాను. దీనికోసం 2 కప్పులు మైదా తీసుకుంటున్నాను. ఇది మైదాతో చాలా బాగుంటుందండి. గోధుమ పిండితో కూడా బాగుంటుంది. చాలామంది అంటారు గోధుమ పిండితో చేయకూడదా అని. చేయొచ్చు, కానీ మైదాతో ఉన్న స్ట్రక్చర్ దాంట్లో రాదండి. ఇప్పుడు మైదా తీసుకున్నాను, అందులోని కొంచెం నూనె, 2 చెంచాలు నూనె వేసాను. నూనె జగల్లో నెయ్యి వేసుకోవచ్చు. కొంచెం ఉప్పు కొంచెం వేసుకొని ఇది కలుపుకోవాలి. ఇలాగా ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని దీన్ని గోధుమ పిండిలా కలుపుకోవాలి. మనం రొట్టెలు చేస్తాం చూసారా, చపాతీలకి అలా చేసుకొని కలుపుకోవాలి. కొంచెం వేసుకోవాలి, మరి ఎక్కువ కాదు. ఎక్కువ వేసామంటే పలుచగా అయిపోతుంది. అలానే మరీ గట్టిగా కాదు, పలుచగా కూడా కాదు. ఒత్తుపొడిలాగా ఉండాలి. ఇలా కలుపుకోవాలి. నెయ్యి కానీ నూనె కానీ వేసామనుకోండి, చాలా గుల్లగా వస్తాయి, పొరలు వస్తాయి. అందుకని ఇందులో తప్పనిసరిగా నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవాలి. సాధారణంగా నెయ్యి వేస్తారు, నేను కొంచెం నెయ్యి కొంచెం నూనె వేసాను. ఇదిగో ఇలా కలుపుకోవాలండి. ఇంత మెత్తగా ఉండాలి, మరీ గట్టిగా ఉండకూడదు. ఇలా అంటే వేలు వెళ్ళిపోవాలి, అంత బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికోసం స్టఫింగ్ తయారు చేయాలి. దానికోసం కొంచెం నూనె వేసుకున్నాను. గ్యాస్ ఆన్ చేసుకొని ముగ్గురు పెట్టుకున్నాను. నూనె వేసుకున్నాను. అందులో కొంచెం జీలకర్ర, కొంచెం సోంపు వేసుకొని కలుపుకోవాలి. ఈ చట్పట్లు ఆడగానే ఉడకబెట్టిన బఠానీలు, కొంచెం బఠానీలు వేసుకోవాలి. బఠానీ ఆప్షన్ అండి, ఉంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. అందులో కొంచెం ఉప్పు, తగినంత ఉప్పు, కారం మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు, కానీ పచ్చిమిరపకాయలు నోట్లోకి వస్తాయి కాబట్టి వేసుకోండి. ఇందులో ధనియాల పౌడరు, చాట్ మసాలా, ఈ 2 1 చెంచా వేసుకొని కలుపుకోవాలి. ఎక్కువ సామాన్లు ఏం పట్టవండి. ఇప్పుడు ఉడికిన దుంపలు మ్యాష్ చేసి పెట్టుకున్నాను, ఇవి వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర, అది కూడా వేసుకొని కలిపేసుకోవాలి. ఇది మసాలా తయారైపోయిందండి, దుంపల మసాలా. బాగా కలిపేసుకోవాలి. కలుపుకొని ఇది చల్లారడానికి పక్కన పెట్టేసుకోవాలి. మీకు ఇందులో కావాలంటే క్యారెట్ వేసుకోవచ్చు, షిమ్లా మిర్చి, క్యారెట్ మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు, కానీ ఇలా ఎక్కువ అక్కర్లేదు, ఇవి వేస్తే చాలు. సరే, దుంపల స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను గ్యాస్ బంద్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. చిన్న బౌల్ తీసుకున్నాను, అందులోని 1/2 కప్పు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. వేసుకొని అందులోని ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి ఒక స్లరీ తయారు చేయాలి. 3 నుంచి 4 చెంచాలు నెయ్యి వేసుకున్నాను నేను. నెయ్యి వేసుకొని ఇది కలుపుకోవాలి. ఆ పూరీల మధ్యన పెట్టేవనుకోండి, పొరలు దీనివల్లే వస్తుందండి. ఇగో ఇలా మెత్తగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇగో ఇలా ఉండాలి, ఇంత పలుచగా ఉండాలి. ఇప్పుడు ఇందాక కలుపుకొని పెట్టుకున్నాను కదా మైదా పిండి, ఇగో ఇవి తీసుకొని
ఉండలు చేసుకొని ఇది ఒత్తుకోవాలి. మనం చపాతీలు ఫుల్కాలు ఎలా అయితే ఒత్తుకుంటామో అలా ఒత్తుకోవాలి. మీరు ఎన్ని పొరలు కావాలంటే అంత ఒత్తుకోవచ్చు. సరే, ఇలా ఒత్తుకోవాలి. మేము మరీ పలుచగా కాదు, కానీ పలుచగానే ఒత్తుకోవాలి, మరీ తిక్కుగా కాదు. ఇదిగో ఇలా 4 కానీ 5 కానీ 6 కానీ మీ ఇష్టం. ఎంత లేయర్స్ కావాలనుకుంటే అంత అంత పలుచగా ఒత్తుకొని పెట్టుకోవాలి. ఇదిగో ఇలా చేసుకొని పెట్టుకోవాలి. ఇదిగో ఇంకోటి చేసుకున్నాను. ఇలాగా 5 చేస్తానండి. 5 చేసి దాని మీద ఒకటి పెట్టుకుంటాను. చూడండి, ఇలా నేను 5 పొరలు చేసుకున్నాను. ఇప్పుడు ఒక పొర మీద ఈ కలిపి పెట్టుకున్నాను కదా, కార్న్ఫ్లోరు నెయ్యి ఇది వేసుకోవాలి. వేసుకొని బాగా దీనికి 4 పక్కల కలపాలి. దీన్ని 4 పక్కల ఇలా రాయాలి. తర్వాత ఇంకో లేయర్, నాలుగు పక్కల బాగా అంటినట్టుగా రాసుకోవాలి. ఇది 3. ఇది 4. మీకు ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు. 3 పెట్టుకోవచ్చు, 4 పెట్టుకోండి, లేకపోతే 5 అయినా పెట్టుకోండి. దీనికి కూడా మీద రాసుకొని దీని మీద కొంచెం పిండి జల్లుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టుకొని దీని మీద కూడా మళ్ళీ ఈ పేస్ట్ రాసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇలా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒత్తుకోవాలి. మీరు ఎంత పలుచగా ఒత్తితే అంత బాగా వస్తాయి. ఈజీగా ఒత్తపడుతుంది ఇది. దీనికి ఏం పెద్ద కష్టం ఉండదండి. ఇలా ఒత్తుకోవాలి. ఇప్పుడు కార్నర్స్ కట్ చేసేయాలి కొంచెం స్క్వేర్గా రావడం కోసం. ఇప్పుడు మీకు ఎంత పెద్దది కావాలంటే అంత పెద్దది చేసుకోవచ్చు. నేను దీనికి 6 ముక్కలు చేస్తున్నాను. ఇప్పుడు ఇలా చేసుకున్నాను. ఇక్కడ పెట్టుకొని ఈ బంగాళదుంపల స్టఫింగ్ ఇలా పెట్టుకోవాలి. పెట్టుకొని దీన్ని కార్నరు కొంచెం వాటర్ రాసుకొని ఇది అంటించేయాలి. అంటించినప్పుడు కొస నుంచి అంటించకూడదు, కొంచెం వదిలేసి అంటించాలి. అలా వస్తే మీకు లేయర్స్ వస్తాయి.
ఇలా చేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇలా పెట్టండి. ఇలా పెట్టి నొక్కాలి. ఇది మరీ ఎక్కువ నింపకూడదు, కొంచెం కొంచెం నింపుకోవాలి. ఎక్స్ట్రా అవుతే మాత్రం తీసేయండి. ఇలా పెట్టాలి. బిల్కుల్ కార్నర్ మాత్రం అంటించకండి, కొంచెం వదిలేసి అంటిస్తే ఏమవుతుందంటే పొరలు పొరలుగా కనబడతాయి, పొరలు వస్తాయి దానికి బయటికి. సరే, ఈ షేప్ చేసుకొని ఇలా అన్నీ పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇప్పుడు గ్యాస్ ఆన్ చేశాను, ముగ్గురు పెట్టుకున్నాను. నూనె వేడెక్కింది, మరీ వేడెక్కిపోక్కర్లేదు. కొంచెం హైలో పెట్టకూడదండి, సిమ్లోనే పెట్టాలి. లో ఫ్లేమ్లో ఇది వేసుకొని వేయించుకోవాలి. హైలో పెట్టేవంటే వేగం మాడిపోతాయి. స్లోగా పెట్టేవనుకోండి పొరలు పొరలు వస్తూ చాలా బాగా వస్తాయి. ఇలా సిమ్లో వేగాలి. అస్సలు నూనె వేడెక్కకూడదు. ఎక్కువ వేడెక్కిందంటే మాత్రం పొరలు రావు. ఎంత సిమ్లో పెడితే అంత బాగా వస్తాయండి. చూడండి, సిమ్లో వేస్తే ఎంత బాగా వచ్చాయో. ఇగో పొరలు పొరలు ఎలా వస్తున్నాయో చూడండి. పొరలన్నీ విడిపోతాయి. సరే, ఇలా పొరలన్నీ విడిపోతాయండి. అందుకని హైలో పెట్టకూడదు, సిమ్లో అలా వేగుతూ ఉండాలి. ఇదిగోటండి, ఎంత చక్కగా వచ్చాయో చూడండి, పొరలు పొరలుగాను. ఇదిగోటండి, ఎంత చక్కగా వచ్చాయో చూడండి, పొరలు పొరలుగా. చూసారా? ఇప్పుడు నేను దీన్ని ప్లేట్లోకి తీసుకుంటాను. ఇలా అన్నీ చేసుకోవచ్చు. చాలా వేగం అయిపోతాయి, ఎక్కువ టైం తగలదు, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇదిగోటండి, వెజిటేబుల్ పఫ్ రెడీ అయిపోయింది. చాలా బాగుంటాయి, చూడడానికే బాగున్నాయి, తినడానికి ఎంతకైనా బాగుంటాయండి. చాలా సాఫ్ట్గా వస్తాయి. చూడండి, సౌండ్ చూడండి. ఇది మీ టమాటా సాస్తో తినండి, చట్నీతో తినండి, దేంతో తిన్నా కూడా చాలా బాగుంటాయి. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడతారండి. మరి మీరు చేసుకోండి, అందరికీ చేసి పెట్టండి. అలాగే నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ చేయండి. కొత్తగా నా వీడియోలో ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు.